హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. టమాటా పచ్చడిని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, బట్ ఈ స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, ఈ టేస్ట్ మీకు నచ్చుతుంది. సో ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా 1/2 kg టమాటాలను తీసుకొని ఇలా చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసి దోరగా ఫ్రై చేయాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఇంకొంచెం పెంచుకొనైనా యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా దోరగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఉడికించడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటా ముక్కలను తీసుకుందాం. ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ టమాటా పచ్చిమిర్చిని మూత పెట్టి మగ్గించండి. ఇలా 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే చూడండి ఇలా చక్కగా ఉడుకుతాయి అన్నమాట. అలాగే ఇందులోకి చిన్న చింతపండు ముక్కను కూడా యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల కారం, ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ వచ్చేసి మీరు తినే టేస్ట్ని బట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ టమాటా పచ్చడిలో కొంచెం ఎక్కువే పడుతుంది, టమాటాలు పులుపు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి మరొక 5-6 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతూ టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం ఫస్ట్ వేయించుకున్న దినుసులు యాడ్ చేసి గ్రైండ్ చేయండి. అలాగే పొట్టు తీసేసిన ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేశాక మనం ఉడికించుకున్న టమాటా పచ్చిమిర్చిని యాడ్ చేశాక జస్ట్ అలా 1-2 పల్స్ ఇచ్చేసి తీసుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేయొద్దు. ఆల్రెడీ టమాటాలు మెత్తగానే ఉడికాయి కాబట్టి ఇవి తొందరగానే గ్రైండ్ అవుతాయి. సో ఇలా 2-3 పల్సులు ఇచ్చి గ్రైండ్ చేశాక ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం కొత్తిమీర వేసైనా కలుపుకోవచ్చు. అంతే, టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, ఎలా వచ్చింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.